Hello friends, welcome back to the Gen R Studies. In this video, we'd like to share an important topic from the second lesson, 8th class social textbook from SCRT Telangana, Telugu medium. Already we discussed about so many things from this lesson. That is introduction, సూర్యకిరణాలు సౌరశక్తి గురించి మనం చూసాం. తర్వాత హరిత గృహాలు అంటే గ్రీన్ హౌసెస్ గురించి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ అతినీల లోహిత కిరణాలు ఎక్స్ కిరణాలు రేడియో కిరణాలు గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ సూర్యపుటం అంటే ఏంటి, సౌర వికిరణం అంటే ఏంటి మనం చూసాం. మొత్తం సూర్యపుటం 100% తీసుకుంటే వాతావరణం ద్వారా ఎంత పరివర్తన చెందుతుంది, మేఘాల ద్వారా భూ ఉపరితలం ద్వారా ఎంత పరివర్తన చెందుతుంది, వాతావరణం ఎంత గ్రహిస్తుంది, మేఘాలు ఎంత గ్రహిస్తుంది, భూమి ఎంత గ్రహిస్తుంది, భూమి గ్రహించిన దాంట్లోని భూమి వికిరణం ఎంత చెందుతుంది అనే విషయాలు కూడా మనం చూసాం. వాహన ప్రక్రియ అంటే ఏంటో మనం చూసాం. ఇక్కడ భూమధ్యరేఖం వద్ద 0 డిగ్రీలు తీసుకుంటే అక్కడ 100 యూనిట్లు సూర్యపుటం ఉందని మనం చూసినట్లయితే ఉత్తర జపాన్ దగ్గర 45 డిగ్రీలు కోణం, ఉత్తర అక్షాంశాలు రేఖాంశాల దగ్గర ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ధ్రువమండలం దక్షిణ ధ్రువ ప్రాంతాల దగ్గర ఎలా ఉన్నాయని మనం విషయం మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్ మనం చూద్దాం. ఇక్కడ నుంచి భూమధ్యరేఖ ప్రాంతం వద్ద సూర్యకిరణాలు ఎక్కువ సాంద్రత తీవ్రతలో పడినా సాధారణంగా అక్కడ మధ్యాహ్నం నుంచి మబ్బుగా ఉండి నేల మీదకి తక్కువ సూర్యకిరణాలు పడతాయి. కాబట్టి భూమధ్యరేఖ ప్రాంతం కంటే దానికి ఉత్తర దక్షిణ ప్రాంతం వేడిగా ఉంటుంది. ఇక్కడ మీకు అర్థమైంది ఈ పాయింట్ ఏంటంటే భూమధ్యరేఖ ప్రాంతం ఉందనుకోండి, భూమధ్యరేఖ ప్రాంతం దగ్గరలో ఎక్కువ వేడి ఉండడం వలన అక్కడ మేఘాలుగా మారుతాయి. అక్కడ మొత్తం వేడి అయిపోయి మధ్యాహ్నం నుంచి మబ్బుగా ఉండి నేల మీదకి తక్కువ సూర్యకిరణాలు పడతాయి. మధ్యాహ్నం నుంచి మబ్బులుగా ఉండడం వల్ల అక్కడ ప్రాంతం మొత్తం చల్లబడి వర్షాలు కురుస్తూ ఉంటుంది. దానికి ఉత్తర దక్షిణ కొంత ప్రాంతంలో మాత్రం వేడిగా ఉంటుంది. అయితే ఇంతటితో అయిపోలేదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న సంవత్సరకాలంలో పతన కోణాలు నిరంతరం మారుతుంటాయి. అంటే సూర్యుని నుంచి వచ్చే సూర్యకిరణాలు భూమిని చేరడాన్ని పతన కిరణం అని చూసాం. అక్కడ చేసే కోణము పతన కోణం. ఈ పతన కోణాలు సంవత్సరకాలంలో, ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కాబట్టి మారుతూ ఉంటుంది అనేది మనం ఈ పాయింట్ చూడొచ్చు. దీని కారణంగా ఉత్తర భాగంలో నవంబర్ డిసెంబర్ నెలలో పతన కోణం పెరుగుతూ ఉంటుంది. సో భూమి ఉత్తర భాగంలో నవంబర్ డిసెంబర్ నెలలో భూమి ఉత్తర భాగంలో ఏమవుతుందంటే ఈ పతన కోణం అనేది పెరుగుతుంది. పతన కోణం ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడ వేడి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సూర్యకిరణాలు పతన కోణం పెరిగినప్పుడు సూర్యకిరణాలు డిస్టెన్స్ అనేది చాలా దూరంగా ఉంటుంది. దూరంగా ఉన్నప్పుడు అక్కడ ఏమైతే చల్లబడతాయి. అందుకే నవంబర్ డిసెంబర్ కాలాల్లో మనకి అంత వేడిగా ఉంటుంది. మే జూన్ నెలలో ఈ పతన కోణాలు అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. తగ్గడం వలన ఎప్పుడైతే ఈ పతన కోణం తగ్గుతుందో సూర్యకిరణాలు భూమిని తొందరగా చేరడం వలన భూమి వేడెక్కుతుంది. ఈ పాయింట్ చెప్పడానికి వీడియో మనం చూసాం. అదేవిధంగా భూమధ్యరేఖ ప్రాంతంలో కంటే ఉత్తర దక్షిణ ప్రాంతంలో వేడిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మబ్బులుగా ఏర్పడతాయి. భూమధ్యరేఖ ప్రాంతంలో మబ్బులుగా ఏర్పడి అక్కడ ప్రాంతం వేడిగా కాకుండా చల్లగా ఉండడానికి కారణమవుతుంది. తీవ్రత సాంద్రత తక్కువగా ఉంటుంది అన్నమాట. అది మెయిన్ పాయింట్. ఇక పతన కోణం అనేది సంవత్సరకాలంలో మారుతూ ఉంటుంది. అలా మారడం వల్ల నవంబర్ డిసెంబర్ కాలంలో పతన కోణం పెరుగుతుంది. దానివల్ల సూర్యకిరణాలు డిస్టెన్స్ భూమిని చేరడానికి చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సూర్యకిరణాలు ఆ ప్రాంతంలో వేడి తక్కువగా ఉంటుంది. మే జూన్లో తగ్గుతుంది కాబట్టి అక్కడ వేడి ఎక్కువ ఉంటుంది. సో ఈ విషయాలు మనం ఈ వీడియోలో మనం చూసాం. ఇక నెక్స్ట్ ఇంకా భూమి నీటి ఉపరితలంపై తేడాల గురించి మనం చూసాం. భూమి మీద సముద్రాల మీద ఉష్ణోగ్రతలు చాలా తేడా ఉంటుంది. సముద్రాల మీద ఖండాల మీద ఉష్ణోగ్రతలు కొలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. భూమి వేడిమిని బాగా ప్రసరింపజేస్తుంది, కానీ నీరు అలా కాదు. భూమి చాలా త్వరగా త్వరగా చల్లారుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. భూమి అనేది ఏం చేస్తుందంటే త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడిపోతుంది. కానీ నీరు అలా కాదు. నీరు నెమ్మదిగా వేడెక్కుతుంది, నెమ్మదిగా చల్లారుతుంది. ఇందుకు విరుద్ధంగా సముద్రాలు వేడెక్కడానికి చల్లబడడానికి చాలా సమయం తీసుకుంటుంది. సముద్రాలు నీరే కదా, ఈ సముద్రాలు వేడెక్కడానికి